జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైలు వంతెన జాతికి అంకితం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ తొలిసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్ననే వీటిని సమీక్షించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ను ప్రారంభించారు ప్రధాని మోదీ. దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించారు. కట్రా, శ్రీనగర్ వందే భారత్ రైళ్లను ప్రధాని ప్రారంభించనున్నారు. ఇవి రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. 46,000 కోట్ల ప్రాజెక్టులకు కట్రాలో మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. చీనాబ్ వంతెన నిర్మాణం సాకారం వెనుక శ్రమ, ఇంజనీరింగ్ నైపుణ్యంపై ప్రజలకు తెలియజేసేందుకు కౌరీలో రూపొందించిన మ్యూజియాన్ని సైతం మోదీ ప్రారంభించనున్నారు. అత్యంత దుర్లభమైన శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్ లోయకు రైలు నడపడం ఒక శతాబ్దం కిందటి ప్రతిష్టాత్మక ప్రణాళిక. బ్రిటిష్ కాలంలోనే ఈ కొండల సర్వేకు ఇంజనీర్లను నియమించిన ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇన్నాళ్లకు ఇవాళ కట్రా నుంచి కశ్మీర్కు వందే భారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ప్రధాని మోదీ ఈ కలను సాకారం చేయనున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అయిన చినాబ్ ఉక్కు వంతెన్ను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. నదికి 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెన ఉంటుంది. 1.31 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్రం 1,486 కోట్లు ఖర్చు చేసింది. దీంతో భారత రైల్వే నెట్వర్క్తో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా అనుసంధానం కానుంది. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన ప్రపంచంలోని అత్యంత ఎత్తైనది. కాశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తునున్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. ఇప్పటి వరకు చైనాలోని బేపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫెల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండడం విశేషం.
జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైలు వంతెన జాతికి అంకితం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ తొలిసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జ్ను ప్రారంభించారు ప్రధాని మోదీ. దేశంలోనే మొదటిసారిగా తీగలతో అనుసంధానించిన కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించారు. కట్రా శ్రీనగర్ వందే భారత్ రైళ్లను ప్రధాని ప్రారంభించనున్నారు. ఇవి రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. 46,000 కోట్ల ప్రాజెక్టులకు కట్రాలో మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. చినాబ్ వంతెన నిర్మాణం సాకారం కావడం వెనుక ఉన్న శ్రమ, ఇంజనీరింగ్ నైపుణ్యంపై ప్రజలకు తెలియజేసేందుకు కౌరీలో రూపొందించిన మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. అత్యంత దుర్లభమైన శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్ లోయకు రైలు నడపడం ఒక శతాబ్దం కిందటి ప్రతిష్టాత్మక ప్రణాళిక. బ్రిటిష్ కాలంలోనే ఈ కొండల సర్వేకు ఇంజనీర్లను నియమించిన ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇన్నాళ్లకు ఇవాళ కట్రా నుంచి కశ్మీర్కు వందే భారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ప్రధాని మోదీ ఈ కలను సాకారం చేయనున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అయిన చినాబ్ ఉక్కు వంతెన్ను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. నదికి 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెన ఉంటుంది. 1.31 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్రం 1,486 కోట్లు ఖర్చు చేసింది. దీంతో భారత రైల్వే నెట్వర్క్తో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా అనుసంధానం కానుంది. జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. కశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చినాబ్ వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తైన ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండడం విశేషం. జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైలు వంతెన జాతికి అంకితం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ తొలిసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించారు ప్రధాని మోదీ. దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన కేబుల్ బ్రిడ్జిని ప్రారంభిస్తున్నారు. కట్రా శ్రీనగర్ వందే భారత్ రైళ్లను ప్రధాని ప్రారంభించనున్నారు. ఇవి రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. 46,000 కోట్ల ప్రాజెక్టులకు కట్రాలో మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. చినాబ్ వంతెన నిర్మాణం సాకారం కావడం వెనుక ఉన్న శ్రమ, ఇంజనీరింగ్ నైపుణ్యంపై ప్రజలకు తెలియజేసేందుకు కౌరీలో రూపొందించిన మ్యూజియాన్ని ప్రారంభిస్తారు మోదీ. అత్యంత దుర్లభమైన శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్ లోయకు రైలు నడపడం ఒక శతాబ్దం కిందటి ప్రతిష్టాత్మక ప్రణాళిక. బ్రిటిష్ కాలంలోనే ఈ కొండల సర్వేకు ఇంజనీర్లను నియమించిన ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇన్నాళ్లకు ఇవాళ కట్రా నుంచి కశ్మీర్కు వందే భారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ప్రధాని మోదీ ఈ కలను సాకారం చేయనున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అయిన చినాబ్ ఉక్కు వంతెన్ను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. నదికి 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెన ఉంటుంది. 1.31 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్రం 1,486 కోట్లు ఖర్చు చేసింది. దీంతో భారత రైల్వే నెట్వర్క్తో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా అనుసంధానం కానుంది.